సార్ ఇప్పుడు మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ పేరు చెప్పారు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆల్సో. సో బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా ఇది చేస్తుందా? వాళ్ళు కూడా డీప్ స్టేట్ లో భాగమా? చాలా భయంకరంగా మనం చూస్తే కనుక బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మన దేశంలో మెడికల్ వీటికి సంబంధించి నివారణ కోసం ఖర్చు చేస్తున్నట్టు చూసాను. చాలా ఏదో పారదర్శకంగా చేస్తున్నట్టు చెప్తారు కానీ వాళ్ళు చేస్తున్నవని చాలా భయంకరమైనటువంటి రాక్షస కృత్యాలు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక వీడియో వైరల్ ఉంది, మీరు ఎప్పుడైనా మీరు సెర్చ్ చేసి చూడండి, మనకు కనిపిస్తుంది. అది బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? ఒకవేళ కనుక మనం ఒక వయసు మళ్ళినటువంటి వ్యక్తి ఏదో రోగంతో బాధపడుతుంటే అతనికి మనం $1,00,000 ఖర్చు పెట్టాలి, లేదా ఒక స్టూడెంట్ కి మనం చదువుకోవడానికి పైసలు ఇవ్వాలి, లేదా ఒక టీచర్ కి పైసలు ఇవ్వాలి అంటే కనుక ఈ రెండిట్లో ఏది నిర్ణయించుకుంటాం మనము. కాబట్టి తప్పకుండా ఒక స్టూడెంట్ నో టీచర్ నో ఫండింగ్ ఇవ్వడానికి మనం ఉపయోగించాలి. వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తి బతకడానికి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా కరోనా వచ్చినప్పుడు అది యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చేసి చూశారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా హాస్పిటల్స్ లో 65 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు దాటిన వయసు ఉన్నటువంటి వాళ్ళని అడ్మిట్ కూడా చేసుకోలేదు. వాళ్ళ ఇళ్లలో చనిపోమని వదిలేశారు. అదే పనిగా చేశారు. ఇన్ఫాక్ట్ బెడ్లు ఖాళీ ఉన్నా కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. కెనడాలో అయితే కనుక ఒక డెత్ కమిటీ ఉంటుంది. మీరు బతకాలో మీరు చనిపోవాలో మిమ్మల్ని చంపేయాలో అన్నది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది మీ మీద ఫండింగ్ పెట్టాలా పెట్టకూడదా. సోషల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ మూల స్తంభం బిల్ గేట్స్. ఇన్ఫాక్ట్ బిల్ గేట్స్ ఈ రోజు అమెరికాలో అందరికంటే పెద్ద వ్యవసాయదారు. మొత్తం ఫార్మ్ ల్యాండ్స్ అన్ని కొనుక్కున్నాడు. వ్యవసాయాన్ని చంపేయాలి, అలాగే మాంసాహారం మీట్ ఇండస్ట్రీని చంపాలి. తను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఒకటి వీళ్ళందరి టార్గెట్ మోడీ ఎందుకు? మోడీ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే, యూపీఏ గవర్నమెంట్ వస్తే గనక వీళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వస్తుందనా? వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వీళ్ళ అసెట్స్ వీళ్ళకి కావాలి. అది వీళ్ళ టార్గెట్ ఫస్ట్. ఇది అర్థం చేసుకోవాలి మనం. జాతీయవాదము, మీ సంస్కృతి మీద గౌరవం ఉన్న వాళ్ళ మీద వీళ్ళ టార్గెట్ ఎక్కడైనా ఉంటుంది. మనం యూరోప్ లో కూడా అదే చూస్తున్నాం. మనం యూరోప్ లో కూడా మనం విక్టర్ ఆర్బన్ మీద టార్గెట్ చేస్తున్నారు. అలాగే మనకు జావియర్ మిల్లే మీద టార్గెట్ చేశారు వాళ్ళు అర్జెంటీనాకు సంబంధించి. అలాగే మనకి ఇక్కడ జార్జియో మెలోనీని ఆపే ప్రయత్నం చేశారు. అలాగే మనకు ఫ్రాన్స్ లో మరీన్ లపెన్ ని ఆపే ప్రయత్నం చేశారు. ఏఎఫ్డి ని చాలా బ్యాన్ చేసే ప్రయత్నం చేశారు జర్మనీలో. కాబట్టి అలాగే మనకు బెంజమిన్ నెతన్యాహును టార్గెట్ చేశారు. జాతీయవాదము, ఆ దేశ సంస్కృతి మీద గౌరవం ఉండి దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్లే వీళ్ళకి మొదటి టార్గెట్. ఎందుకంటే జాతీయవాదానికి వ్యతిరేకంగా, అతీతంగా మొత్తం ప్రపంచాన్నంతా మేము శాసించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి జాతీయవాదం అన్నది వాళ్ళకి పెద్ద ఆటంకంగా వాళ్ళు భావిస్తారు. అందుకనే వాళ్ళు ఇటువంటి తీసుకొస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ చూసాము. ఇండియా ఇస్ నాట్ ఈవెన్ నేషన్ అంటున్నాడు ఆయన. నేను ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? అంతేకాదు కాంగ్రెస్ ఒక ఆరోపణ, ఒక దేశం ఎప్పుడు కాదు, విదేశాల నుంచి వస్తున్నాయి ఇవన్నీ.